మా దురదృష్టం అండి. నేను ఇక్కడ ఉండవల్లి రైతు సంఘం ఉపాధ్యక్షుడిని. నా పేరు వీరాస్వామి, ఉండవల్లి గ్రామం రైతుని. మరి ఇక్కడ ప్రతి ఇయర్ సంవత్సరం కూడా ఈ ఈ ఒడ్డు కోసుకోవటం పండించుకుంటున్నాం, కానీ ముందు కట్టల రేట్లు అయినా కొని వేసుకుంటున్నాము. మరి ఇక్కడ దారిలో ఇక్కడ మాకు పోసుకుంటా గోడవలు ఇస్తామన్నారు 2-3 సంవత్సరాల నాడు. గోడవలు ఇలా FCI గోడవలు ఇస్తామని అన్నారు, ఇవ్వలేదు. 2-3 సంవత్సరాలు చెరావురు తీసుకెళ్ళాం. మరి అక్కడ వెళ్తే కొన్ని కొన్నారు, కొన్ని రిటర్న్ చేసి పంపించారు. జొన్నలు కానీ సద్దలు కానీ ఇవన్నీ కానీ మరి మొక్కజొన్న కానీ. మరి అలాంటిది కూడా ఈ సంవత్సరం రైతులు ఇక్కడ కౌలు రైతులు మరి బోలెడు పెట్టుబడి పెట్టి పొలాలు పండించుకున్నారు. తీరా వచ్చేవరకు మొన్న మేతా తుఫాను కానీ 2-3 తుఫాన్లు కూడా రైతులు చాలా నష్టపోయారు. మరి అదంతా ప్రభుత్వానికి తెలుసు. చేసి గిట్టుబాటు ధర ఇస్తానన్నాడు. గిట్టుబాటు ధర కూడా సరైన పద్ధతి కాదు. గిట్టుబాటు ధర అంటే కనీసం 2500 దాటి ఉంటేనే, 3000 దాకా ఉంటేనే గిట్టుబాటు ధర. ఇప్పుడు ఏమైందంటే ప్రకటించి 1792 రూపాయలు అన్నారు. 1792 రూపాయల్లో కూడా మరి ఇక్కడికి వచ్చేవరకు అందులో ఇది అంటున్నారు, మొన్న ఏమో 1300 కొన్నారు, మొన్న 1200 కొన్నారు. మేము గుంటూరు జిల్లా అన్నీ కూడా రైతు సంఘం తరపున తిరుగుతున్నాం. మరి ఇక్కడికి వచ్చేవరకు ఉండవల్లి వచ్చేవరకు ఇంతవరకు ప్రభుత్వ అధికారులు కానీ మరి సేవా కేంద్రాల వాళ్ళు కానీ ఇంతవరకు వచ్చి రైతులకి ఇది ఇట్లా చేసుకోండి మరి ఈ కళ్ళాల మీద ఉండారు, మరి మేము పట్టాలు ఇస్తాము, తారుబండ్లు ఇస్తాము అనే మాట నాదుడు అనేవాళ్ళు మాకు కనపడలేదు. మరి మా యందు దయించి మరి మా ఎమ్మెల్యే గారు కూడా ఉన్నాడు. రైతు సంఘం ఇక్కడ ఉండవల్లి గ్రామం ఎంట్రన్స్లో రాజధాని గ్రామం. మరి అలాంటిది వచ్చి మాకు ఈ పట్టాలు ఇచ్చి మీరు ఇట్లా ఒక సాటు పోసుకోండి అన్నారు. పోసుకుంటే ఇంతవరకే ఇక్కడ ఇదేది దేవుడి మాన్యంలో పోసుకునే వాళ్ళని దోయడు మాన్యంలో పోయటానికి కట్టడాలు జరుగుతున్నాయి. మరి పిల్లలు ఏదో చచ్చుకుంటాక అక్కడేమి వీలు పడలేదు. మరి ఇక్కడ ఫ్లాట్లో కూడా ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. విజయవాడ వాళ్ళు కానీ తత్తారు నుంచి వచ్చి కొనుక్కుంటే ఆడు దారులు వేసుకున్నారు. సిప్స్ పోచి ఇగో రోడ్లు. మా మన లోకేష్ గారు మినిస్టర్ గారు, ఆయన గారు కూడా ఎన్నోసార్లు వచ్చాడు. మా గ్రామంలో కూడా ఏరియా ఉండే. ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే ఈ ఒడ్డు పట్టుబడి పడితే గ్రామంలో కూడా మరి బోలెడు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా వస్తే మా ఎమ్మెల్యే గారితో కూడా మేము చెప్పుకుంటాం. మా యందు దయించి రైతులను ఆదుకోవాలని చెప్పి మరీ కోరుతున్నాం.